హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఇంటర్న్షిప్ అనే వర్డ్ మనం అందరం వింటుంటాం ఫ్రెండ్స్. చదివే ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ అయితే వర్డ్ తెలుస్తూ ఉంటుంది. మీరు ఏ చదివినా కూడా బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, పీజీ, బీఈడి ఏ చేసినా కూడా లాస్ట్ ఇయర్ మాత్రమే కంపల్సరీ ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ సాధించడం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాము. కొన్నిసార్లు కాలేజీ వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు, కొన్నిసార్లు మన ఓన్గా వెతుక్కోవాల్సి అయితే ఉంటుంది. కంపెనీస్కి వెళ్ళి ఎత్తుకుంటాం ఇంటర్న్షిప్. కొన్నిసార్లు బోల్డ్ రెజ్యూమ్స్ అయితే పంపిస్తూ ఉంటాము ఐఐటీస్. కానీ వీళ్ళు ఎక్కడ మనకి ఎవరు కూడా కొంతమంది రిప్లై ఇస్తుంటారు, కొంతమంది రిప్లై ఇవ్వరు. ఎంత మంచి ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్ వస్తే మన కెరీర్ అంత బాగుంటుందని చెప్పి కాలేజీలో కూడా చెప్తూ ఉంటారు. ఇంటర్న్షిప్ మంచిగా చెయ్యండి అని చెప్పి మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీని గురించి ఎందుకు చెప్తున్నావు అక్క అనుకుంటారు. సో ఈ రోజైతే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజైతేనండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో సమ్మర్ ఇంటర్న్షిప్ అయితే పడింది. 2 months కోర్స్ అయితే ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి డెడ్ లైన్ March 31 అయితే ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా చూసుకొని ఎవరైతే మీకు ఇంటర్న్షిప్ చేయాలంటారో కాలేజీలో కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. మీరు ఇన్స్టిట్యూట్లో చేయగలుగుతామో అనుకోవద్దు. మీరైతే ముందు అప్లై అయితే చేసి చూడండి. ఐఐటీస్లో చాలా మంచి ఇన్స్టిట్యూట్స్. ఐఐటీస్లో ఒకసారి ఇంటర్న్షిప్ వచ్చిందంటే మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ చక్కగా మనకి ఎలా ఉన్నారో తెలుస్తూ ఉంది. అండ్ ఇంటర్న్షిప్ ఎలా చేయాలి, అక్కడ స్టూడెంట్స్ పరిచయం అవుతూ ఉంటారు. సో దీనికి బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ స్టూడెంట్స్, బీఈ స్టూడెంట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఇంటర్న్షిప్ చేయడానికి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీని వివరాలన్నీ ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ అయితే చేస్తాను. అప్లై అయితే చేసుకోండి స్టెప్ బై స్టెప్ చూసుకొని. సో ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా వచ్చేది. మనీ ఎర్న్ చేసుకుంటాం. మీరు అందుకే పెద్దగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంతమంది అయినా మీరు చూసుకుని అప్లై చేస్తారన్న ఉద్దేశంతో మేమైతే చెప్తున్నాం. స్టూడెంట్స్కి యూస్ఫుల్ అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి మీకు కామెంట్స్ కూడా ఇస్తున్నాము. నైట్ కూర్చొనైనా సరే కామెంట్స్ క్లియర్ చేసిన తర్వాత మేము పడుకుంటున్నాం ఫ్రెండ్స్. సో అందుకే మీరు కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. యూస్ఫుల్ అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ అయితే చేసుకోండి. ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే పడింది. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ 12th May నుంచి 11th July 2025 వరకు అయితే ఉంటుంది. అంటే ఒకవేళ సెలెక్ట్ అయితే 2 months అనేది మీకు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎలిజిబిలిటీ వచ్చేసేపాటికి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఏ, ఎంఏ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేపాటికి మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఫ్రీ అకామిడేషన్ ఉంటుందని చెప్పి క్లియర్గా ఇస్తున్నారు. అండ్ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఇమీడియట్గా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసేపటికి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్లో ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్స్ అయితే ఇన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్స్లో మీకు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. దీనికి ఆన్లైన్ వచ్చేసేపటికి ఓపెనింగ్ డేట్ అనేది 5th March 2025 నుంచి మీకు ఇంటర్న్షిప్ చేసుకోవడానికి లింక్ అది ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసేపటికి 31st March 2025 వరకు టైం అయితే ఇచ్చారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ అని అయితే ఇస్తున్నారు. దీనికి ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్కాన్ చేసి మీరు ఇంటర్న్షిప్ అనేది లింక్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆ లింక్ని డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెక్నికల్ అసిస్టెంట్ కోసం సమ్మర్ ఇంటర్న్షిప్ @iittp.ac.in అయితే ఈమెయిల్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, దీనికి మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. టాప్ 5 స్టూడెంట్స్ పర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు స్టైపెండ్ అనేది 5,000 per month ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇది 2 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. 12th May నుంచి 11th July 2025 వరకు మీకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలని నేను చూపిస్తాను. ఇక్కడ మీకు స్కాన్ అయినా చేయొచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను కదా, ఆ లింక్ని డైరెక్ట్గా ఓపెన్ అయితే చేయండి. లింక్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇంటర్న్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని అయితే వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటైతే వస్తుంది. మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ,
పేరెంట్ గార్డియన్ నేమ్, నేషనాలిటీ, మీ ఈమెయిల్, మొబైల్ నెంబరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, ఐడి టైప్ అయితే రాయాలి. అంటే మీరు ఏ ఐడి, కాలేజ్ ఐడియా, ఆధారా, పానా, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు. ఐడి నెంబరు, ఇది కాలేజ్ నుంచి అప్లై చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఐడి నెంబర్ అయితే ఇవ్వాలి. అండ్ అడ్రస్ లేన్ 1, లేన్ 2, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, మీరు ఏ డిపార్ట్మెంట్ అప్లయింగ్ అండర్ ఏ డిపార్ట్మెంట్ నుంచి అప్లై చేస్తున్నారు, అంటే కెమికల్ ఇంజనీరింగా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగా, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అడుగుతున్నారు. మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్, గ్రాడ్యుయేషన్, కరెంట్ ఇయర్, కరెంట్ సెమిస్టర్ ఏం చేస్తున్నారు, సిజిపిఏ పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇప్పుడు వరకు, మీ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, అడ్రస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అటాచ్ అయితే ఉంది కదా, అటాచ్కి అయితే వెళ్తే మీ ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో ఎంత సైజ్ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. 1 MB సైజ్ అయితే ఉండాలి. సిగ్నేచర్ అనేది 1 MB అయితే ఉండాలి. అండ్ మార్క్ షీట్స్ 10th ఇంటర్ డిగ్రీ పీజీ, 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఇప్పుడు వరకు ఏదైతే అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ సెమిస్టర్ అయితే ఉంటుంది కదా, అంతకు ముందు వరకు అప్లోడ్ చేయాలి. అన్ని PDF ఫార్మేట్లోనే చేయాలని చెప్తున్నారు. ఎన్ఓసి డిక్లరేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. CV విత్ 2 రిఫరెన్సెస్ అయితే ఉంది. ఆ 2 రిఫరెన్సెస్ కూడా CVలోనే అటాచ్ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా PDFలోనే అటాచ్ చేయాలి. 1 MB సైజ్ అయితే ఉండాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎనీ అదర్ అకాడమిక్ సర్టిఫికేట్స్, అచీవ్మెంట్స్ ఉన్నా కూడా అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే బటన్ క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఉన్న సమ్మర్ ఇంటర్న్షిప్కి అప్లై చేస్తారు. వన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు ఫ్రెండ్స్, మీరు సమ్మర్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయ్యారని చెప్పి. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం మీకు ఫ్రీ అకామిడేషన్ అయితే ఉంటుంది అండ్ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ సమ్మర్ ఇంటర్న్షిప్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేసుకోండి.